చెప్పమ్మా. సీట్ దొరికిందా? బస్సు ఇంకా రాలేదు. నువ్వు అసలు టికెట్ బుక్ చేసావా లేదా? హైదరాబాద్ టు విజయవాడ. టికెట్స్ అవసరమా? దొరుకుతాయిలే. పెళ్ళిళ్ళ సీజన్ రా, ఖాళీగా ఎక్కడ ఉంటాయి? బస్సు దొరక్కపోతే కార్ ఎక్కొస్తా, ఓకేనా? కారా వద్దు, ఎవరో ఏంటో తెలీదు, దొంగతనాలు జరుగుతున్నాయి. బస్సులోనే రా, జనాలు ఉంటారు కదా. అమ్మ మరి చిన్న పిల్లోళ్ళ చూస్తున్నావు. నా గురించి తెలుసు కదా, ఒక్క పంచి ఇచ్చానంటే కింద పడతాడు. వద్దు నాన్న, అలా పంచింగ్ బ్యాగ్ ఒకసారి పంచిచ్చే, చేయర కొట్టుకున్నావు. సరే, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఇలా మాటికి ఫోన్ చేసి నన్ను సావగొట్టకు, నేను వస్తా. సరే, బిర్యానీ గట్రా తినకుండా పెరిగానం తిను, బస్సు అసలు పడదు నీకు. సరే అమ్మా, నువ్వు నీ అప్పగింతలు ఆపితే నేను వెళ్తా. సరే అయితే, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకున్నావు కదా, ప్రతి అరగంటకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండు. సరే, నువ్వు పెట్టే, నేను వెళ్తున్నా. అరే అరే, చెప్పేది వినరా. పప్పులుగా ఈ పాన్ పరకు సాలేగాలు ఎక్కువైపోయారు. ఏవండి, హలో. నన్నేనా? ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? హాట్స్పాట్ కా? లేదండి, ఒక కాల్ చేసుకోవాలి, ఎమర్జెన్సీ, ప్లీజ్. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకేలే. చెప్పే టైం కూడా ఇవ్వలేదు. కోయ్ కోయ్ పిల్లబాయ్, థ్యాంక్స్ కూడా చెప్పకపాయ్. హలో, నేను చెప్పేది వినమ్మా, ఎలాంటి పిచ్చి పనులు చేయకు ప్లీజ్. బాస్, మీతో మాట్లాడినమ్మా ఇప్పుడే వెళ్ళిపోయింది. నువ్వెవరు? నీ లొకేషన్ పెట్టు, ఎక్కడుంటావు? హలో బాస్, ఎవరు మీరు? కాల్ చేసి లొకేషన్ పెట్టు అంటున్నారు. చూడు బ్రో, తన నా సిస్టర్ రాత్రి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు చచ్చిపోవడానికి వెళ్ళిపోయింది. తనకి ఏమైనా అయిందనుకో నేను వదిలిపెట్టని చెప్తున్నా. లాస్ట్ కాల్ నీ ఫోన్ నుంచి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు ఆమె ఎవరో నాకు తెలియదు. జస్ట్ కాల్ మాట్లాడుకుంటా అంటే ఫోన్ ఇచ్చాను అంతే. సరే, నువ్వు ఫస్ట్ లైవ్ లొకేషన్ షేర్ చేయి, తనని ఫాలో అవ్వు. తనకి ఏమైనా అయిందో నేను వదిలిపెట్టేది లేదు చెప్తున్నా. నీ మీద కేసు ఫైల్ చేసి జైలు పంపుతా. ఏంటి భయపెడుతున్నావా? బ్రో, ఇది రిక్వెస్ట్ అనుకో ప్లీజ్. తను ఎక్కడుందో కనిపెట్టు, ఈలోగా మేము వచ్చేస్తాం. ప్లీజ్ డూ దిస్ ఫేవర్. సరే, ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడ నెతకాలి? అసలు ఇదేం లుల్లిరా. దారిని పోయే గంపని తగిలించుకోవడం అంటే ఇదే. ఎక్కడెక్కడ నెతకాలరా అమ్మొక్కటి. హలో అమ్మా. అరే, బస్ ఎక్కావా? ఇందాకే. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా ఎక్కింది. ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. సరే, జాగ్రత్తగా రా, బాయ్. తెలిసనిందా తెలియకనిందా? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ వెతకాలరా? ఏడికి పోయిందో? ఏ ఆతి క్యా కండాలా? అరే, అమ్మాయి కనబడితే చాలు, ఒక్కడికి కూడా ఆగదు. అదే ఫ్రెండ్ గాడికి ప్రాబ్లం రా అంటే ఒక్కడు కూడా ఫోన్ ఎత్తాడు. చెప్తాను ఆగండ్రా. మనం అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు. మీకు అలాగే కావాలరా? మరి ఇంత ధైర్యం పెట్టుకొని చావడానికి వచ్చిందేంటి? మొహం బాగా ఎర్రగైనట్టుంది. అరే, మీరు మారరా? ఒంటరిగా ఒక అమ్మాయి కనబడితే చాలు, అస్సలు ఆగదా? ఎవరో ఒకరు మీ గుప్ పగలగొట్టే వరకు తెచ్చుకుంటారు. తేరి దొరుకుతాం మరి. ఏంటి అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంది? ఏంటి ఆలోచిస్తుంది? ఇప్పుడు ఏంటి లారీ కింద పడి చచ్చిపోతుందా? హలో మేడం, హలో. అలా దాటేసిందేంటి? త్వరగా పట్టుకోపోతే ఇంకేం చేస్తుందో? హలో. హలో బ్రో, మా సిస్టర్ ఫాలో అవుతున్నావా? జస్ట్ మిస్ అండి. ఇప్పుడే లారీ గుద్దబోతుంటే నేనే కాపాడా. మీరు త్వరగా రండి ప్లీజ్ బ్రో. తను ఎలాగైనా ఫాలో చేసి పట్టుకో, మేము అందువేలో ఉన్నాం. తనేమైనా కోడిపిల్ల కుక్కపిల్ల పట్టుకొని ఉండడానికి? ఆడపిల్ల. షీటింగ్ అని చూసిందంటే నన్ను బొక్కలో వేస్తారు. మీరు త్వరగా రండి. ఈమెను ఒలింపిక్స్ పంపించుంటే వాకింగ్లో నాకు మెడల్ వచ్చేటట్టుంది. ఆగమమ్మా. ఎక్కడున్నావు బ్రో? నడిచి నడిచి కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. త్వరగా రా. ఎంతసేపు అని నడవాలి? వీలైతే వచ్చేటప్పుడు గ్లూకోన్ డి ప్యాకెట్ తీసుకురా.
తిరుపతి కొండను చూసినా అంత ఆనందం దొరకలేదు. అమ్మా, దూకాలా లేదా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ నుంచి దూకితే జస్ట్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఫ్రాక్చర్ అవుతాయి అంతే. అదిగో అక్కడి నుంచి దూకు, కన్ఫర్మ్ సావే. పదండి వెళ్దాం. ఎవరు నువ్వు? ఫోన్ ఇచ్చి హెల్ప్ చేసిన వాడినే మర్చిపోయావా? మీ మొబైల్ మీకు ఇచ్చేసా కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు ఫోన్ ఇచ్చినందుకు నన్ను నీ ప్రాబ్లమ్స్లోకి తోస్తావా? వాట్? ఏం మాట్లాడుతున్నావు? నా ప్రాబ్లంలోకి తోయడం ఏంటి? అసలు నువ్వు చావడానికి వచ్చావని తెలుసుంటే అసలు నీకు ఫోన్ ఇచ్చేవాడినే కాదు. అక్కడేమో మీ పేరెంట్స్ నా కూతురికి ఏమన్నా అవుతే నీ మీద కేసు పెడతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అయినా నీకు పెళ్లి ఇష్టం లేకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతేగాని ఇలా చావడానికి వస్తారా పిరికిదాన్లా? అసలు నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం తెలీదు కాబట్టే ఇంత టెన్షన్. టెన్షన్? అయినా ఎందుకంత టెన్షన్? టెన్షన్ తీసుకోవడానికి నువ్వేనా నా ఫ్రెండ్వా బాయ్ ఫ్రెండ్వా? అలా అయ్యుంటే లాగి 2 పీకి ఇంట్లో కూర్చోబెట్టేవాడిని. ఆహా, ఇంకా ఇంకా ఏంది ఇంకా? రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకుని హైదరాబాద్లో డెలివరీ బాయ్లా గల్లీ గల్లీ తిరుగుతున్నాను. మీకు అర్థమవుతుందా? అయితే ఉండకు, వెళ్ళు. నువ్వు పెద్ద ఇదని నీకోసం ఉన్నా. చూడు, నా చావుకి నీకు ఏం సంబంధం లేదు. పో ఇక్కడి నుంచి, పో. పోతా అక్క పోతా. నీకు నా సావుకి ఏం సంబంధం లేదని పేపర్ పైన సిగ్నేచర్ పెట్టివ్వు, కావాలంటే నేనే తోసేసి మరిపోతా. హే, మెంటలా నీకు? పే. ఎవరికి మెంటలు? నీకు మెంటలు, అందుకే ఇలా చావడానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు పోతావా లేదా? నువ్వు నాతో వచ్చేంత వరకు నేను వెళ్ళను. అయితే నేనే పోతా. ఓమేష్, హలో, మిమ్మల్నే. అరే ఇదేం లొల్లిరా మళ్ళా. ఓ మేడం జర ఆగు. అరే మాట్లాడి నన్ను. ఓ అక్క 1 నిమిషం ఆగు, మాట్లాడేది ఉంది. మీ వాళ్ళు వస్తున్నారు, అప్పగించేసి పోతా. అరే నీ ప్రాబ్లం ఏంటి అసలు? నీతోనే మాట్లాడేది. ఇద్దోటి మచ్చలు పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? బాబు, నా సావేదు నన్ను సావని. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నీ సావు నా సావుకు వచ్చేటట్టుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు? ఎందుకు చావాలనుకుంటున్నావు? పెళ్లి ఇష్టం లేక. ఎందుకు? అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాడా? కట్నం ఎక్కువ అడిగారా? పెళ్లి తర్వాత జాబ్ చేయాలని కండిషన్ పెట్టారా? లేదంటే నీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నీ పేరేంటి నాన్న? నవీన్. చూడు నవీన్, పెళ్లి ఇష్టం లేదు అంటే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అర్థం. అంతేగాని నువ్వు అనుకున్న కారణాలేం కాదు. సో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నప్పుడు ఏదైనా జాబ్ చూసుకొని అబ్రాడ్ పారిపోవచ్చు కదా. అదొక ఆప్షన్ ఉంది తెలుసా? పారిపోతే పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు? నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ వచ్చి చూసుకుంటుందా? పేరెంట్స్ గురించి ఆలోచిస్తే ఇలా వచ్చేవు. నా సిచ్యువేషన్స్ అలాంటివి. సిచ్యువేషన్ ఎలాంటిదైనా దాన్ని దాటుకొని మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవాలి. అంతేగాని నువ్వు ఇలా చేస్తే మీ పేరెంట్స్ ఎంత బాధపడతారు? బాధ వాళ్ళకే కాదు, నాకు కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా చేయటమే కరెక్ట్. ఏంటి కరెక్ట్? నీ చావు డ్రామా ఆపడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా వచ్చి నిన్ను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని పెళ్లిపీటల మీద వెయిట్ చేసిన వాడి సంగతి ఏంటి? తనకే మగాడు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. ఏంటి మీకు అంత సింపుల్గా ఉందా? ఒక మొగాడు పెళ్లికి రెడీ అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అని తెలిస్తే ఈ సొసైటీ వాడిని అనే మాటలకి వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతాడు. అర్థమవుతుందా? ఐ డిడ్ంట్ మీన్ దట్. ఎస్ యు డూ. దమ్ముంటే ఒకసారి అబ్బాయిలా బ్రతికి చూయించు. బయట మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా లోపలే దాచుకుంటాం. మీలా వాటర్ ట్యాంక్స్ ఓపెన్ చేయం. అరే నేనేం అలా అనలేదు. నువ్వెందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు? మీకే అంబిషన్స్ డ్రీమ్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ వాడు మాత్రం ఎన్నో ఆశలతో ఆశయాలతో ఐటీ జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నెత్తిన వేసుకుంటూ పేరెంట్స్ చెప్పిన మాట వింటూ పెళ్ళికి రెడీ అవుతే అప్పుడు మ్యారేజ్ బ్రేక్ అయిపోయిందని తెలిస్తే ఎంత పెయిన్ అనుభవిస్తాడో మీకేం తెలుసు? నవీన్ గారు, మీరు ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నారు? ఎస్, ఎందుకంటే నా ఫ్రెండ్ ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక చనిపోయాడు కాబట్టి. మీలాగా ఒక అమ్మాయి పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోవడం వల్ల. ఏంటి మీరు చెప్తుంది? అవును, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎంత బాధపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. ఈ విషయం తెలిసి ఏ అమ్మాయి వాడిని యాక్సెప్ట్ చేయలేక వాడికి ఏం మ్యాచ్ రాక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ డిప్రెషన్ తట్టుకోలేక చనిపోయాడు. మీకు అర్థమవుతుందా? వాట్? అమ్మాయి వద్దన్నదని చనిపోయాడా? ఎస్. ఐఎమ్ రియలీ సారీ. వాడు బాగానే పోయాడు, కానీ వాడిని నమ్ముకొనున్న వాడి పేరెంట్స్ ఇప్పటికీ వాడు లేడని ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నారు. జస్ట్ బికాస్ మీలాంటి ఒక అమ్మాయి తీసుకున్న డెసిషన్ వల్ల, రిజెక్షన్స్ వల్ల. అసలు మీ అమ్మాయిలకున్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? నమ్మించి మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని మాత్రం చచ్చినా నమ్మరు. హలో,
వింటున్నా కదని ప్రతిసారి అమ్మాయిలు డౌన్ చేసి మాట్లాడితే మాత్రం ఒప్పుకోను. అసలు నీకేం తెలుసా అమ్మాయిల గురించి? తెలుసు, బాధపడే ప్రతి అబ్బాయికి మాత్రమే తెలుసు. రైట్ టైంలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు మీ అమ్మాయిలు. ఎవడు హ్యాండ్ ఇచ్చేది? ఒకడిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయిన వాళ్ళు నా ఫ్రెండ్ కూడా ఉంది. మీ ఫ్రెండా? అవును, 3 yearsగా లవ్ చేసుకుని హ్యాపీగానే ఉన్నారు. ఒకరోజు పెళ్లి చేసుకుందాం అనేసరికి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒప్పించొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. తను ఎన్నిసార్లు కాంటాక్ట్ అవుదామని ట్రై చేసినా వాళ్ళ పేరెంట్స్ అవ్వనివ్వలేదు. ఒకరోజు సడన్గా ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి అంతా అయిపోయింది, అందరూ కలిసి ఒప్పించి వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారని చెప్తే ఈ అమ్మాయి ఆ సిచ్యువేషన్లో ఏం చేస్తుందో ఏమైనా ఐడియా ఉందా నీకు? పేరెంట్స్ని కాదనలేక వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు పెట్టే టార్చర్ భరించలేక చచ్చిపోయింది. దానికేమంటావు? ఐఎమ్ సారీ అండి. సి, తప్పులు 2 వైపులా ఉంటాయి. అలా అని ప్రతిసారి ఒక్కరిని కార్నర్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. కరెక్టే. మీ ఫ్రెండ్ విషయంలో కానీ నా ఫ్రెండ్ విషయంలో కానీ ధైర్యం అనేది కానీ వాళ్ళకు ఉండుంటే ఇలా జరిగేది కాదు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. నిజమే, నువ్వు చెప్పినట్టు అలా ధైర్యంగా ఉండుంటే పెళ్లి చేసుకొని ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉండేవాళ్ళు. 1 second ప్లీజ్. అమ్మా, ఎంత దూరం వచ్చావు? నువ్వు ఇంకా పడుకోలేదా? మార్నింగ్ ఎంగేజ్మెంట్ పెట్టుకొని నిద్రలా పడుతుందిరా. ఇందుకు ఎక్కడున్నావు? డిన్నర్ కోసం బస్సు ఆపారులే, వస్తున్నా. సరే, నువ్వు జాగ్రత్తగా రా వచ్చేటప్పుడు. నేను బాగానే ఉంటాను కానీ నువ్వు ఇలా మాటికి ఫోన్ చేసి నన్ను విసిగించకు. నేను వస్తాను కానీ. ఎవరు? మీ అమ్మగారా? అవునండి. ఏదో జాగ్రత్తలు చెప్తున్నట్టున్నారు. అదంతా ఎప్పుడు ఉండేదిలేండి. అవును, ఇప్పుడు మీ సంగతి ఏంటి? ఏముంది, ఈ సిచ్యువేషన్లో ఇంటికి వెళ్ళలేను, అలా అని ఇక్కడ ఉండలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు అభ్యంతరం లేదంటే మా ఊరికి వస్తారా? మీ ఊరా? ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్లో ఎలాగో మీరు ఇంటికి వెళ్ళలేరు. ఆల్రెడీ మీ రిలేటివ్స్ సర్చింగ్లో ఉన్నారు. ఇంత నైట్ షెల్టర్ కోసం ఎక్కడికని వెళ్తారు? పర్లేదండి, ఐ విల్ మేనేజ్ ఇట్. అయ్యో, నేను మీ సేఫ్టీ పరంగా ఆలోచించి చెప్తున్నాను. మార్నింగ్ మా ఫ్రెండ్ శిరీష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు. మీ ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం కామ్ అయిపోయాక మీ ఇంటికి వెళ్ళిపోండి. ఆర్ యు షూర్? యా. మరి మా ఫ్యామిలీ మెంబర్స్ మీకు నా గురించి కాల్ చేస్తే? దొరకలేదు, ఐ ట్రైడ్ మై బెస్ట్ అని చెప్తాను. మరి ఇందాక కేస్, ఎంగేజ్మెంట్, లైఫ్ అని అన్నారు కదా. కొన్నిసార్లు స్వార్థంగా ఉండడం మంచిదే. సరే, మరి ఇప్పుడు ఎలా వెళ్తాం? లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయినట్టుంది కదా. మీకు కార్ ఓకేనా? ఇప్పటికిప్పుడు కార్ అంటే? 1 second. మావ బ్రో, ఏం చేస్తున్నావు? అరే, మిడ్ నైట్ కాల్ చేసి ఏం చేస్తున్నావు అంటావేంట్రా? నాకు ఒక చిన్న అవసరం వచ్చింది. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? యాక్చువల్గా బస్సు మిస్ అయింది. నీ కార్ ఫ్రీగా ఉంటే ఇస్తావని కాల్ చేశాను. అరే, నువ్వు అసలు ఫ్రెండ్ వినారా? ఏంట్రా అలా అంటున్నావు? నేను నా పిల్లానికి దొరకకుండా నువ్వు ఎన్నిసార్లు హెల్ప్ చేసావు? నీకోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? కార్ ఎక్కడ పంపాలో చెప్పు. నేను నీకు లొకేషన్ పెడుతున్నాను, అక్కడికి పంపించేసాయి. సరే, 30 minutesలో కార్ ఉంటుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు లేరా? 30 minutesలో కార్ ఇక్కడ ఉంటుంది. మీరు గ్రేట్ అండి. ఏం గ్రేటో ఏంటో. అదిగో కార్ వచ్చేసింది, పదండి. ఈ నైట్లో ఇంత దూరం వచ్చి కార్ ఇచ్చారంటే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. దిగండి. ఏమైంది? ఆకలేయట్లేదా? మీకోసం తిరిగి తిరిగి నాకు ఫుల్గా ఆకలేస్తుంది. మరి మీకు? నో, పర్లేదు. ఏం పర్లేదు, దిగండి. నో, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు తినకపోతే నేను కడుపు మార్చుకొని ఇలాగే కూర్చుంటా. అయ్యో, సరే. ఓకే, ఏం తీసుకురమ్మంటారు? ఎనీథింగ్ ఈజ్ ఫైన్. 2 plates ఇడ్లీ. సరే అన్న. ఇదిగో అన్న. థ్యాంక్ యూ. అవును, మీ గురించి ఏం చెప్పలేదు? చెప్పడానికి ఏముంది, మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఐ మీన్ మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పమంటున్నాను. బేసికల్లీ నేను బీటెక్ కంప్లీట్ అయిపోయాక ఐటీ కంపెనీలో ఆఫర్ వస్తే జాయిన్ అయ్యా.
పోను పోను ప్రమోషన్స్ వచ్చి హ్యాపీగా ఉన్న టైంలో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. లవ్ ప్రపోజల్స్ రాలేదా? ఒక కంపెనీలో వర్క్ చేస్తూ లవ్ చేసుకునేంత టైం కూడా ఉంటుందా? యాక్చువల్లీ ఎవరు అప్రోచ్ అవ్వలేదు. అందుకే నేను ఐటీ జాబ్ జాయిన్ అవ్వలేదు. సారీ, మీ గురించి ఏం చెప్పలేదు? వాట్ యూ డూ? యాక్చువల్లీ మాస్టర్స్ అయిపోయాక చాలా ఐడియాస్తో స్టార్టప్ పెడదామని మా డాడీని అప్రోచ్ అయ్యాను. చల్ దొబ్బాయి ఇలాంటి ఏం నడవని వెళ్ళిపోమన్నారు. మరి మీరేం చేశారు అప్పుడు? ఏ ఐడియా అయితే వద్దన్నారో అదే ఐడియా ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయ్యాను. దట్స్ గ్రేట్. విచ్ టైప్ ఆఫ్ స్టార్టప్? మష్రూమ్ ఫార్మింగ్. వాట్? మాస్టర్స్ చేసి ఫార్మింగ్ ఏంటి? ఇక్కడ చదువుకి తగ్గ ఉద్యోగం ఎవడు చేస్తున్నాడని. మనకంటూ ఓన్ బిజినెస్ ఉంటే ఎంతో కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. కానీ ఫార్మింగ్లో అంత ప్రాఫిట్స్ అండ్ సక్సెస్ రేట్ ఉంటుందా? నేనేం గ్రౌండ్ వర్క్ లేకుండా రాలేదండి. మొత్తం రీసెర్చ్ చేశా, ఇంప్లిమెంట్ చేశా, బిజినెస్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ప్రాఫిట్స్ చూస్తున్నా. గ్రేట్. ఒక స్టార్టప్ ఐడియాతో సక్సెస్ అయ్యారనమాట. అవును, మీరు కూడా నా కంపెనీలో జాయిన్ అవ్వచ్చు కదా. ఐ విల్ గివ్ యూ ఎ నైస్ ప్యాకేజ్. వద్దులేండి. ఎందుకు? ఏదైనా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి. ఆశపడి రేపతి దొరక్క ఆ బాధ భరించే శక్తి మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండదులేండి. నైస్ సేయింగ్. నేను మీకు కంపెనీ శాలరీతో పాటు షేర్ కూడా ఇస్తాను. వాట్ యు సే? ఇప్పుడు కూడా నేను పారిపోయి వచ్చింది మా నాన్న ప్రాబ్లమ్స్లో షేర్ చేసుకుందామని. ప్రాబ్లమ్సా? ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కూతురి మ్యారేజ్ కోసం చేయని అప్పులు, తిరగని బ్యాంక్స్ ఉండో. పెళ్లి చేసుకుని నేను బాగానే వెళ్ళిపోతాను, బట్ టిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ ఆ అప్పుల వల్ల ఒక్కరోజు కూడా హ్యాపీగా నిద్రపోలేరు. సో మీరు పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదన్నమాట. మరి ఇప్పుడు పెళ్ళికైనా ఖర్చుల సంగతి ఏంటి? అదంతా లాసే కదా. లేదు, ఖర్చులంతా నా సేవింగ్స్లోనివే. కావాలంటే అదంతా మళ్ళీ సంపాదించుకోవచ్చు. మరి పరువు? ఇప్పుడు అక్కడ ఎన్ని మాటలు పడుతూ ఉంటారో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళంతా నా గురించి కంగారు పడుతూ ఉంటారు. ఈ హడావిడిలో ముహూర్తం టైం అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయాక ఇంటికి వెళ్తే బతికే ఉన్నా అని హ్యాపీగా ఫీల్ అయ్యి 2 డేస్లో అంతా మర్చిపోతారు. పెళ్లి కావాలని కుర్రాలంతా ఒక పక్కన జుట్టు పీక్కుంటున్నారు. మీరు చూస్తే పెళ్లికి ఎక్కడ ఖర్చు అవుతుందని క్యాన్సిల్ చేస్తున్నారు. సరిపోయింది. మరి మీ అబ్బాయిలు కూడా కట్నం లేకుండా ఏం చేసుకోవట్లేదు కదా? ఆ మాటకొస్తే మీ అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్ ల్యాక్స్లో ఉంటే గానీ ఓకే చేయట్లేదు కదా. కరెక్టే. సేమ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు దొరకడం కష్టం కదా. అంతేలే, ఏం చేయలేం. అవును, మరి మీకు పెళ్ళైందా? ఇప్పుడే చెప్పారు కదా సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దొరకట్లేదని. సూన్ యూ విల్ గెట్ ద బెస్ట్ పార్ట్నర్. హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం. సరే వెళ్దామా? ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇంటికా? ఎందుకు? ఇప్పుడే చెప్పారు కదా టెన్షన్లో ఉన్న వాళ్ళకి బతికే ఉన్నానని హోప్ ఇద్దామని. ఇంకా ముహూర్తం టైం అవ్వలేదు కదా. రీజన్ ఇదని తెలిసాక ముహూర్తంతో పనేముంది? మీ మనసులో మాట చెప్పేయండి. ఆ అబ్బాయికి నచ్చితే పెళ్లి చేసుకుంటాడు, లేదంటే వెళ్ళిపోతాడు. కానీ మీ డెసిషన్ మీద 2 ఫ్యామిలీస్ వెయిటింగ్ అక్కడ. ఇప్పుడు వాళ్ళున్న సిచ్యువేషన్లో నేను వెళ్తే గొడవ అవుతుందేమో. పెళ్లి కొడుకు వాళ్ళు గొడవ చేయకముందే మీరు వెళ్ళి క్లారిటీ ఇవ్వండి. కనీసం మీకు రెస్పెక్ట్ అయినా మిగులుతుంది కదా. అంతే అంటారా? టెన్షన్ పడకండి. ఏదైనా డైరెక్ట్గా ఫేస్ చేయండి. నేను ఇక్కడే కార్లో వెయిట్ చేస్తూ ఉంటా. అప్పటికి వాళ్ళు వినట్లేదంటే వచ్చేయండి, వెళ్ళిపోదాం. సరే. రే, ఎక్కడి వరకు వచ్చావు?
టైర్ పంక్చర్ అయింది, టైర్ మారుస్తున్నారు. వచ్చేస్తలే. టైర్ పంచర్ అయిందా? అందుకే చూసుకొని రావాలని చెప్పింది. అంటే ఇప్పుడు ఏంటమ్మా, టైర్ పంచర్ చేయడం కూడా నేర్చుకోమంటావా? వద్దులే, ఏదో చూసుకొని రా. ఓ పని చేస్తా అమ్మా, డ్రైవర్ సీట్లో కూర్చొని బండి నేనే నడుపుతా. మా డ్రైవర్ ఎక్కడ కూర్చుంటాడు రా? అమ్మా జోకురా. ఈ దయ్యాలు తిరిగే టైంలో జోకులేంటమ్మా? సర్లే కానీ ఒక విషయం, ఆ, ఎంగేజ్మెంట్ రింగ్స్ జాగ్రత్తగానే తెస్తున్నావా? జాగ్రత్త అంటే ఏంట్రా, ఉన్నాయా లేదా? ఒక్క నిమిషం, మిస్ అయినట్టున్నాయి అమ్మా, వెతుకుతున్నా. ఒరే ఎదవా, పొద్దున్న ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు రింగ్స్ పోగొట్టావంటే అయిపోతావు నా చేతిలో, చెప్తున్నా. ఆగమ్మా, వెతుకుతున్నాను నేను. ముందు రారా, ఇంటికి రారా, చెప్తాను నీకు. ఇలా కాదు అంటే చెప్తూనే ఉన్నాను కదరా జాగ్రత్త తెమ్మని. దొరికేలే అమ్మా. సరే త్వరగా రా. నువ్వు ఫోన్ పెట్టే అమ్మా, ఇలా మాటిమాటికి కాల్ చేయకు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకులే కానీ అసలు ఏం జరిగింది చెప్పు. ఈరోజు నువ్వు నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను లైఫ్ లాంగ్ గిల్టీగానే ఫీల్ అయ్యేదాన్ని. ఇందులో నాదేముంది, యువర్ లైఫ్ యువర్ చాయిస్. అయినా పెళ్లి కొడుకు అంత పాజిటివ్గా ఒప్పుకున్నాడా? సూరజ్, ఐఎమ్ రియల్లీ సారీ అలా చెప్పకుండా పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయినందుకు. అప్పుడు ఎందుకు వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడు ఎందుకు వచ్చావు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మా నాన్న పెళ్ళికి చాలా ఇబ్బంది పడుతున్నారని నా ఎఫ్డీ బ్రేక్ చేసి నా సేవింగ్స్ అంతా ఇచ్చాను. మొదట్లో మీ వాళ్ళు కట్నం వద్దనే చెప్పారు, కానీ పెళ్ళికి ఇంకో 12 గంటలు ఉందనగా కట్నం ఎక్కువ ఇవ్వాల్సిందే అని చెప్పి కండిషన్ పెట్టారు. నీతో మాట్లాడదాం అనుకుంటే మీ రిలేటివ్స్ నన్ను నీతో కలవనివ్వలేదు. నాకు ఆ టైంలో ఇంకేం చేయాలో అర్థం కాక అలా పారిపోవాల్సి వచ్చింది. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఫస్ట్ కట్నం వద్దు అనుకున్నాం. అబ్రాడ్లో మంచి పొజిషన్లో ఉండాలంటే జాబ్ చేయాలి, దానికి డబ్బు ఖర్చు అవుద్ది. అందుకోసమే అడిగింది, మన ఇద్దరు ఫ్యూచర్ కోసమే కదా, ఇచ్చేయచ్చు కదా. సూరజ్, పెళ్ళంటే బిజినెస్ కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. ఒక తండ్రికి తన కూతురు బాధ్యత అవ్వాలి కానీ భారం అవ్వకూడదు. రేపు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక వదిలేవని గ్యారంటీ ఏముంది? గ్యారంటీ ఏంటి గ్యారంటీ? నేను చీట్ చేసే వాళ్ళకి కనపడుతున్నా? ఒక వస్తువు కొంటేనే గ్యారంటీ ఇస్తున్నారు, అలాంటిది నేను కట్నం ఇచ్చి పెళ్లి కొడుకుని కొనుక్కుంటున్నా అని నాకు గ్యారంటీ ఇవ్వవా? వాట్ రబ్బిష్! నన్ను ఒక ఐటెంతో పోలుస్తున్నావు నువ్వు? పోల్చట్లేదు, క్లారిటీ ఇస్తున్నా. అయినా అమ్మాయి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేని ఫ్యామిలీలోకి కోడలుగా నేను రాలేను. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మా అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత నా మీద ఉంది. సో ప్లీజ్ ఇంక ఈ పెళ్ళి జరగదు, వెళ్ళండి. పదన్నాన్న, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన పరువే పోద్ది. కారు తీరా. ఏంటి ఇదంతా జరిగిందా? జరగాల్సిందే జరిగిందిలే, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ ఇన్ టు మై లైఫ్. నువ్వు ఓకే అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ కబ్బా. ఆ, ఈ రోజుతో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇదే ధైర్యంతో ఫ్యూచర్లో కూడా ఫైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ష్యూర్. ఇక్కడ నీ పెళ్లి సంగతి అయిపోయింది, అవతల నేను ఇంకో పెళ్ళికి వెళ్ళాలి. హో సారీ, ప్లీజ్ ప్లీజ్. మీరు ఓకే అంటే నేను వెళ్తా. ప్లీజ్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? స్వేచ్ఛ. నైస్ నేమ్.